మనందరికీ తెలిసిన వర్తమానం లూకా సువార్త 17వ అధ్యాయం ప్రతి ఒక్క లూకా సువార్త 17వ అధ్యాయము 26 వచనం నుంచి చదువుతున్నాను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసింది. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినము మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొనుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడి లేఖను దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, చదవబడిన లేఖను దీవించండి, మా వినికులు ఆశీర్వదించండి. కృప దయచేయండి ప్రభ. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో ప్రభ అయ్యా ఇక్కడ మీరు కదిలాడండి ప్రభ. రంగస్థలను తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభ. మమ్మల్ని పక్కకు నెట్టివేయండి ప్రభు. పరిశుద్ధాత్మ కార్యములు మా మధ్యలో జరిగినట్లుగా అయ్యా మీ స్వరం వినట్లుగా ప్రభ మమ్మల్ని అందరినీ ప్రభు మీరు దర్శించమని, కృపచూపమని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని మహిమనికి చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించున్నాము. ఆమేన్. హల్లెలూయా. అందరం ఈ సమయంలో కూర్చుందాం దయచేసి. హల్లెలూయా. మరి ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. హల్లెలూయా. మరి ఈరోజు ఒక చిన్న వర్తమానాన్ని మనం దేవుని సన్నిధిలో ఒక చిన్న వర్తమానాన్ని ఈరోజు మనం చూద్దాం. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వర్తమానమే, మరి తరచుగా అప్పుడప్పుడు విన్న వర్తమానమే అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇది కల ప్రవక్త బ్రదర్ బ్రహ్నం గారు చెప్పిన వర్తమానమే ఇది. హల్లెలూయా. మరి వర్తమానం పేరు ఏమిటంటే మరి తప్పించుకుని ఇక్కడికి త్వరగా రమ్ము. హల్లెలూయా. ఏంటండి వర్తమానం పేరేంటి? తప్పించుకుని త్వరగా ఇక్కడికి రమ్ము. ఇక్కడికి త్వరగా రమ్ము అనే వర్తమానం. హల్లెలూయా. మరి ఎవరిని ఉద్దేశించి, మరి ఎవరిని తప్పించుకుని ఇక్కడికి రమ్మంటున్నాడు? ఇక్కడికి రమ్మంటే ఎక్కడికి రమ్మంటున్నాడు? హల్లెలూయా. మరి ఆయన ఎక్కడికి రమ్మంటున్నాడు అనే విషయాన్ని మరి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి మనందరికీ తెలుసు, మరి ప్రభువైన యేసు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా భూమి మీద సంచరిస్తున్నప్పుడు, భూమి మీద దిగి వచ్చినప్పుడు మరి ఆయన అనేక కార్యాలు ప్రజల ఎదుట చేశాడు. మరి అనేక సంగతులు ప్రజలకు తెలియజేశాడు. హల్లెలూయా. మరి అవి ఎలాంటి సంగతులు అంటే లోకము ఎన్నడూ వినని సంగతులు, లోకము ఎన్నడూ చూడని విషయాల గురించి, వినని విషయాల గురించి ఆయన తెలియచేయడం జరిగింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అందుని బట్టి ప్రజలు మరి ఆయన ఏమన్నారంటే ఇతడు ఒక కొత్త బోధ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమన్నారండి? అన్నారా లేదా? అతని బోధ విని ఇదేదో కొత్తగా ఉన్నది ఈ బోధ అన్నారంటారా? హల్లెలూయా అన్నారు. మార్కు సువార్త చూడండి, మీకు తెలుస్తుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది. 1వ అధ్యాయం 27వ వచనం చదువు. అందరూ విస్మయం ఉంది. హల్లెలూయా. ప్రజలు అంటున్నారు
ఆయన అధికారముతో దెయ్యములు వెళ్ళగొడుతూ ఆ ఆయనకి లోబడుతున్నాయి. అలాగే ఆయన వాక్యం బోధించడం కూడా ఎలా ఉన్నదంటే, వారు అనుకుంటున్నారు మన పరిసయ్యులు, మన సద్దుకయ్యులు, మన శాస్త్రుల్లాగా ఈయన చెప్పాలి. మన శాస్త్రుల్లాగా ఈయన బోధించట్లేదే. ఎందుకని శాస్త్రులు ఎలా బోధిస్తున్నారు? హల్లెలూయా! ఈ కాలంలో శాస్త్రులు బోధిస్తున్నట్టుగానే ఆ కాలపు శాస్త్రులు బోధించారు. హల్లెలూయా! ఈ కాలపు శాస్త్రులు ఉన్నారంటారా? హల్లెలూయా! ఎవరు ఆ శాస్త్రులు? సిద్ధాంతాలను బోధించేవారు. ఆచారాలను బోధించేవారు. హల్లెలూయా! ఆచారాలు బోధించేవారు, సిద్ధాంతాలను బోధించేవారు. మనుషులు కల్పించిన పద్ధతులని బోధించేవారు. హల్లెలూయా! మనం చూసాం. ఆయన ఆ పరిసయ్యులతో, సద్దుకయ్యులతో మాట్లాడుతూ, మీ పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు గానీ మీ హృదయము దూరంగా ఉన్నది. మీరు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తున్నారు. హల్లెలూయా! అన్నారంటారా? హల్లెలూయా! మరి పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎవరంటే వాక్యం కాని దానిని, హల్లెలూయా, దేవుని యొక్క ఉపదేశమని, దైవోపదేశమని బోధిస్తున్న ప్రజలు అక్కడ ఉన్నారు. వారి మధ్యలో వారి వలె ఈయన బోధించట్ల. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనకు తెలుసు, వారు దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు, వారితో పాటు ఉన్న ప్రజలు కూడా వెళ్తున్నప్పుడు వారు ఏం చేసేవారంటే, ఆ దేవాలయం దగ్గర ఉన్న ఆ గువ్వలు, ఆ పావురాలు, లేక ఆ దేవాలయంలో వారికి కావలసిన, బలికి కావలసిన, దేవునికి అర్పించడానికి కావలసిన వస్తువులు అక్కడ ఉన్నప్పుడు, మరి వాటితో వీరు కూడా ఏం చేసేవారంటే, ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఏం చేశారంటే సర్దుకుపోయిన జీవితాన్ని జీవించారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుని యొక్క ఇల్లు దొంగల గుహగా మారిపోతే, దేవుని యొక్క ఇల్లు హల్లెలూయా వ్యాపారపు స్థలముగా అన్నాడా లేదా ఆయన? దేవుని ఇల్లు వ్యాపారపు స్థలంగా మారిపోతే, అది దొంగల గృహలా మారిపోతే, ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా ఏమీ చేయలేకపోయారు. హల్లెలూయా! కానీ ఈయన అలా లేడండి. హల్లెలూయా! దేవుని ఇల్లు ఆ విధంగా ఉంటే ఈయన చూస్తూ ఊరుకోలేడు ఈయన. హల్లెలూయా! ఎందుకో తెలుసా? ఈయన ఎవరై ఉన్నారంటే సిద్ధాంతం కాదు ఈయన, ఆచారం కాదు ఈయన, ఒక శాఖ కాదు ఈయన. ఈయన ఎవరంటే ఆది యందున్న వాక్యం, ప్రవక్తల ద్వారా పలకబడిన మాట. హల్లెలూయా! ఓ ఆది యందున్న వాక్యం శరీరం ధరించుకుని, శరీరమందున్న ఆ వాక్యం వారితో మాట్లాడుతున్నది. హల్లెలూయా! శాఖ సంబంధమైన వాక్యం వారిని సరిచేయలేకపోవచ్చు. శాఖ సంబంధమైన వాక్యం వారి యొక్క మందిరాలని, వారి యొక్క దేవాలయాల్ని బాగు చేయలేకపోవచ్చు. అది దొంగల గృహలాగా ఉండిపోవచ్చు. అది లేకపోతే వ్యాపారపు స్థలంగా మారిపోవచ్చు. కానీ నిజమైన వాక్యం వారి మధ్యలోకి వచ్చినప్పుడు, వాక్యమైన వాడే వారి మధ్యలో వచ్చినప్పుడు, వాక్యం వారి కనులెదుట ప్రదర్శించబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం ఎన్నడూ ఆ దేవుని గుడారాన్ని, దేవుని మందిరాన్ని, దేవుని దేవాలయాన్ని ఆ విధంగా చూస్తూ ఉండలేదు. వాక్యం చేసే పని ఏంటి? హల్లెలూయా! ఆయన ఏం చేశాడు? హల్లెలూయా! వ్యాపారపు స్థలాలుగా మారినవన్నిటిని క్లీన్ చేయడం ప్రారంభించాడా? ఆ పావురపు, ఆ రోకాలమ్మే బల్లలు అన్ని పడగొట్టడం ప్రారంభించాడా? వ్యాపారపు ఇల్లుగా ఉన్నదని ఏమన్నాడు? నా తండ్రి మందిరం, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు కాదు, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడుతుంది ఇది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా సేమ్ అదే వాక్యం మన మధ్యలో ఉన్నది. ఈ రోజు శాఖలు వ్యాపారపు ఇల్లుగా చేసేసాయి. హల్లెలూయా! మందిరాలను వ్యాపారపు ఇల్లుగా చేసేసాయి. అలాగే సజీవ దేవుని మందిరాలను కూడా వ్యాపారపు ఇల్లుగా మార్చేసాయి. హల్లెలూయా! దొంగల గుహలుగా మార్చేసాయి. ఎన్ని దొంగల గుహలు! హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? దొంగల గుహలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? హల్లెలూయా! కానీ వాక్యం మన యొద్దకు వచ్చినప్పుడు, వాక్యం నిన్ను ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదు. వాక్యం నీలో ఉన్న ప్రతి దాన్ని క్లీన్ చేస్తుంది, శుభ్రపరుస్తుంది. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నీ స్థానంలోనికి నిన్ను తీసుకొస్తుంది. వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే నీవేమై ఉన్నావో తెలియజేస్తుంది. హల్లెలూయా! వారందరూ అలా రాజీ పడిపోతుంటే వారి మధ్యలోకి వాక్యం వెళ్ళింది. హల్లెలూయా! ఇలా చెప్పొచ్చా? శాఖలోనికి ఆ యొక్క ఆచారం మధ్యలోకి సత్యవాక్యం వెళ్ళింది.
సిద్ధాంతం మధ్యలోకి సత్యవాక్యం వెళ్ళింది. మనుషులు కల్పించిన పద్ధతుల్లోనికి సత్యవాక్యం వెళ్ళింది. సత్యవాక్యం చెబుతా ఉంది, హల్లెలూయా, ఇది ప్రార్థనా స్థలం అనబడుతుంది, ఇది నా దేవుని ఇల్లు అయి ఉన్నది, దీన్ని ఎందుకు ఇలా చేసేశారు? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ సత్యవాక్యం మామూలుగా ఎలా చేస్తుందంటే పీటల్ని పడద్రు చేస్తుందంట. హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ గారు, యెజబెలు బలిపీఠాలు పడగొట్టడం చూసాం, కానీ ఇక్కడ యేసయ్య పడగొట్టడం ఏంటి? యేసయ్య కూడా ఏం పలగొడుతున్నాడు, ఏం పగలగొడుతున్నాడంటే, ఏం పారదోలుతా ఉన్నాడంటే, నీ హృదయంలో గూడు కట్టుకుని పోయిన వాటిని, నువ్వు విడిచిపెట్టలేని వాటిని, లోకంతో పాటు నువ్వు ఎంతో పెనవేసుకున్న వాటిని ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? వాక్యము కొరడా పట్టుకున్నది, అక్కడ పట్టుకున్నదా? ఆ వాక్యం కొరడా పట్టుకుని ఏం చేస్తుంది? ఆ వాక్యం నిన్ను సరిచేస్తా ఉన్నది. ఆ వాక్యం నీలో గూడు కట్టిన ఆ యొక్క ప్రతి గూడిని రేపేస్తా ఉన్నది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాక్యం తిరిగి పునరుద్ధరింప స్థితిలోనికి నిన్ను తీసుకురావాలి. వాక్యం చేసే పని తిరిగి నిన్ను రెస్టోరేషన్ లోకి తీసుకురావాలి. తిరిగి నిన్ను విమోచించబడిన దాన్ని స్థితిలోకి తీసుకురావాలి. ఏ స్థితిలో నుంచి పడిపోయావో, ఎక్కడైతే జారిపోయావో తిరిగి అక్కడికి తీసుకురావడమే వాక్యం చేసే పని. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని ఇల్లు అయి ఉన్నావు, దేవునికి ఆలయమై ఉన్నావు, కానీ నువ్వు దొంగల గుహలా మారిపోయావు, వ్యాపారపు ఇల్లుగా మారిపోయావు, వర్తకం చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఎక్కడ దేంతో వర్తకం చేస్తున్నావు? హల్లెలూయా. బబులోను కార్యాలతో వర్తకాలు ఉన్నాయా? బబులోను కార్యాలు వర్తకాలు, హల్లెలూయా. బబులోని క్రియలు వర్తకాలు చేస్తా ఉన్నాయి మనలో. అయితే దేవుడు వాడిని చూశాడు, ఆయన అనుకున్నాడు మనల్ని విమోచించాలని. అందుకే ఆయన అంటున్నాడు, త్వరగా తప్పించుకుని ఇక్కడికి రండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? హల్లెలూయా. అయ్యా, త్వరగా తప్పించుకుని, త్వరగా ఇక్కడికి తప్పించుకుని రండి అని ఎందుకు అంటున్నాడు ఆయన? ఇక్కడికి తప్పించుకుని ఇక్కడికి త్వరగా రమ్మని ఎక్కడ పిలుస్తున్నాడు ఆయన? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన 2000 సంవత్సరాల క్రితం కూడా పిలిచాడు. ఆయన రండి అన్నాడా? రమ్మన్నాడా లేదా? హల్లెలూయా. కానీ వారేమనుకున్నారు? హల్లెలూయా. ఇతను ఏమంటున్నాడు? ఎవరు చెప్పని సంగతులు చెప్తున్నాను, లోకం ఎరగని సంగతులు చెప్తున్నాను అంటున్నాడు. ఇదేదో కొత్త బోధలాగే ఉన్నదే. అంతేకాదు, ఇతడు మన సేవకుల్లా బోధించట్లా. ఏం చేస్తున్నాడు? అధికారంతో బోధిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వినినా వినకపోయినా, రక్షణ మార్గం ఇదే. పాపము నుండి విడిపించబడే మార్గం ఇదే. విమోచించబడే మార్గం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధిస్తున్నప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఆయన శాస్త్రి వలే కాక, వచ్చిన చెప్పండి సిస్టర్. మార్క్స్ వార్త 1:22 ఉంది చూడండి. అంతటి వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించెను. ఆయన శాస్త్రి వలే కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. గనుక వారు ఆయన బోధకు, హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుంది? శాఖ బోధిస్తే ఆశ్చర్యం ఉండదండి. ఎందుకంటే అది ఏం బోధిస్తుంది అంటే కల్పితాన్ని బోధిస్తుంది, కలిపి చెరిపిన దాన్ని బోధిస్తుంది. హల్లెలూయా. కానీ ఆది ఎందున్న వాక్యమే బోధించడానికి నీ యొద్దకు వస్తే, ఆది ఎందున్నవాడే నీ యొద్దకు వస్తే, హల్లెలూయా, ఆయన కలిపి చెరిపి బోధించడు. కలిపిన దాన్ని, చెరిపిన దాన్ని తీసి అసలైన దాన్ని బోధిస్తాడు. ముక్కలు కట్ చేసిన దాన్ని అన్ని వేరు చేసి ఆయన ఏం చేస్తాడు? జిప్సజిల్లో ఉన్న నిన్ను సరైన పిక్చర్ వచ్చేటట్టు చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? బబులోన్లో ఉన్నాం, గందరగోళంలో ఉన్నాం, జిప్సజిల్లో ఉన్నాం. మనం తెలుసు కదా జిప్సజిల్ అంటే ఎలా ఉంటుంది. హల్లెలూయా. విడదీసిన మొక్కలన్నిటినీ ఆయన ఏం చేశాడు? దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ఊపిరి వాటినన్నిటిని ఏం చేస్తుంది? సమకూరుస్తుందా లేదా? యెహోవా ఊపిరి వాటిని సమకూరుస్తుంది. వాక్యం ఎలా ఉన్నది? ఏ విధంగా ఉన్నది? దేవుడు ఏమై ఉన్నాడు? బాప్తిస్మం ఎలా ఉంది? ప్రభురాత్రి భోజనం ఎలా ఉంది? ఓ హల్లెలూయా. ఇవన్నిటినీ దేవుడు సరిచేస్తున్నాడు అంటారా? హల్లెలూయా. ఎందుకని సరిచేయాలి? సరిచేయబడకుండా మన దీపం వెలగబడదు. సరిచేయబడకుండా మనం పెండ్లి కుమారుని ఎదుర్కోలేం. సరిచేయబడకుండా పెండ్లి విందులోకి మనం వెళ్ళలేం. హల్లెలూయా. అందుకని వారు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు అదే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
వారు అనుకున్నారు ఏదో కొత్తది బోధిస్తున్నారు ఏంటని. కానీ వారు బోధించేది కొత్తది కాదు. ఆయన బోధించేది ఏంటి? ఆది యందు ఉన్నదే. అవునా కదా? ఆది యందు ఉన్నదే ఆయన బోధిస్తున్నాడు. కానీ అది వారికి కొత్తగా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయ్యున్న దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆది అయ్యున్న దేవుడు. ఆదియు అంతము ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! ఈ విషయాలిండి ఈళ్ళు అనుకున్నారంట, ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడొచ్చింది? హల్లెలూయా! ఎక్కడ చదువుకున్నాడు? ఇతనికి ఈ పాండిత్యం ఎవరిచ్చారు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇతడు సహోదరులు మనతో లేరా? ఇతని తల్లిదండ్రులు మనతో లేరా? హల్లెలూయా! ఇతడు యోసేపు కుమారుడు కాడా? ఇతడు వడ్లవాడు కుమారుడు కాదా? హల్లెలూయా! వారి మనసులో ఉన్న డౌట్ ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చి తేల్చేశారు కూడా. హల్లెలూయా! వారు అనుకున్నారు, నువ్వు ఎన్ని చెబుతున్నావు? నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? నువ్వు మోషే కంటే ముందున్నావా? హల్లెలూయా! అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాం కంటే నేను ముందున్నవాడని. హల్లెలూయా! మోషే కంటే నేను ముందున్నవాడని. అబ్రహాం నన్ను చూడాలనుకున్నాడు. అబ్రహాం నా దినాలు చూడాలనుకున్నాడు. హల్లెలూయా! కానీ వారికి అర్థం కాల. హల్లెలూయా! ఎందుకంటే అది అది ఎవరు చూడగలరంటే ప్రత్యక్షత కలిగిన పక్షిరాజు తప్ప దాన్ని ఏది చూడలేదు. హల్లెలూయా! దూరదృష్టి దేనికుంటది? ఏ పక్షికుంటది? చెప్పాలి. పికాక్ ఉంటదా? నెమలి ఎంత అందంగానే ఉండొచ్చు. అది జాతీయ పక్షి అయి ఉండొచ్చు. కానీ దానికి దూరపు చూపు లేదు. హల్లెలూయా! ఓ హల్లెలూయా! చిలుక, ప్యారెట్ ఎంత అందంగానైనా ఉండొచ్చు అది. హల్లెలూయా! దాన్ని ఎంతో మంది వెలబెట్టి కొనుక్కోవచ్చు. అయినప్పటికీ అది దూరపు చూపు లేదు దానికి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆకాశంలో విహరిస్తున్న మబ్బులకు పైకి విహరిస్తున్న హల్లెలూయా! నరుని కంటికి కనబడని స్థితిలో ఉన్న దాని ఎరను సూక్ష్మంగా చూడగలిగిన జీవి ఏదైనా ఉందంటే అది పక్షిరాజు అయి ఉన్నది. ఇప్పుడు ఆ పక్షిరాజు ఎగురుచున్న కాలంలోనే మనం జీవిస్తున్నాం. హల్లెలూయా! అంటే పక్షిరాజు నేత్రం నువ్వు కలిగి ఉండాలి. పక్షిరాజు కన్నులతో నువ్వు చూడాలి. ఏం చూడాలి సిస్టర్? ఏం చూడాలి బ్రదర్? ఎరను చూడు, వాక్యాన్ని చూడు, వచనముకు మధ్యలో ఉన్న పోగొట్టుకున్న దానిని చూడు, వచనముకు మధ్యలో కలిపే సంధిని చూడు, ఖాళీని చూడు, అది పూర్తి చేయి. హల్లెలూయా! అది పక్షిరాజు మాత్రమే చూడగలదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! దేవుని మహిమ. క్రీస్తు నేడు మన మధ్యలో వచ్చి ఉన్నాడంటే పక్షిరాజు మాత్రమే దాన్ని ఆమేనని చెప్పగలదు. ఎందుకో తెలుసా? పక్షిరాజుకు తెలుసు 7 దీపస్తంభముల మధ్యలో సంచరించేవాడు ఆయనే. 7 సంఘ కాలములో సంచరించిన వాడు ఆయనే. హల్లెలూయా! హల్లెలూయా! బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చి ఉన్నాడంటే పక్షిరాజు ఆమేన్ చెప్పగలదు. ఎందుకంటే మేఘమును ధరించుకుని బలిష్ఠుడైన దూతగా ఆ సన్సెట్ పర్వతం మీదకి దిగి వచ్చిన ఆయనైన సంగతి పక్షిరాజుకు తెలుసు. హల్లెలూయా! ఎందుకంటే పక్షిరాజు దేనిని చూసి దేనిని విని ఆమె క్యాలిక్యులేషన్ చేసుకుంటది. హల్లెలూయా! జరిగిపోయిన సంగతులు కాదు ఆమెకు ముఖ్యం. జరగవలసిన సంగతులు కాదు ఆమెకు ముఖ్యం. జరుగుతున్న సంగతులు కాదు ఆమెకు ముఖ్యం. ఆమెకు ముఖ్యం ఏంటో తెలుసా? ఆమెను నడిపిస్తున్న ఒక వాక్యం ఉన్నది. ఆమెను నడిపిస్తున్న ఒక వర్తమానం ఉన్నది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు అటువంటి గొప్ప నేత్రాలు చూచే కన్నులు మనకివ్వాలి. హల్లెలూయా! అందుకన్నాడు, మీరు ఈ వర్తమానాన్ని అనగా క్రీస్తుని ఏమనుకుంటున్నారు ప్రజలు అని అడిగినప్పుడు హల్లెలూయా! అక్కడున్న వారు అంటున్నారు, కొందరు ఏలి అనుకుంటున్నారయ్యా అన్నారా లేదా? యేసయ్య అని అడిగాడా? కొందరు ఏలి అనుకుంటున్నారయ్యా, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మిచ్చే యోహాను మరలా వచ్చాడు అనుకుంటున్నారయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, వారైతే అది అనుకుంటున్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మీ సంగతి ఏంటి? మీరేమనుకుంటున్నారు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఓ అక్కడ ఒక పక్షిరాజు ఉన్నది. ఆ పక్షిరాజు ఎమ్మటి స్పందించింది. ఆ పక్షిరాజు అన్నది, నీవు సజీవుడు అగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవి నీవే. హల్లెలూయా! ఎలా చెప్పగలిగింది ఆ పక్షిరాజు?
లేఖనాలను చూసి. లేఖనాలలో ఉన్న క్రీస్తు ప్రత్యక్షం అవడం పక్షిరాజు చూసింది. ఈ రోజు కూడా అంతే, వాక్యములో ఉన్న క్రీస్తు ప్రత్యక్షమాగడం ఎవరు చూస్తారు? హల్లెలూయా. ఎందుకని? ఈ సూచనలు వెంబడి ఒక స్వరం వస్తా ఉన్నది. ఈ సూచనలు వెంబడి ఆ స్వరాన్ని ఎవరు వినగలరు? అబ్రహాము సంతానమే వినగలదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన అనేక సంగతులు చెప్తూ చివరగా ఆయన ఏం చెప్పాడంటే, మనిషి కుమారుడు దినమును, హల్లెలూయా, మనిషి కుమారుడు దినముల్లో నోవహు దినముల్లో జరిగినట్టుగానే మనిషి కుమారుని అన్నాడా లేదా? లోకసువార్తలో చెప్పాడు 17:26. మనిషి కుమారుని నోవహు దినములో జరిగినట్టే మనిషి కుమారుని దినములో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంటే, మీరు చూడండి, ఆయన దేని తెలియజేస్తా ఉన్నాడంటే ఉగ్రతని తెలియజేస్తా ఉన్నాడు, నాశనాన్ని తెలియజేస్తా ఉన్నాడు, తీర్పుని తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, మనిషి కుమారుడి దినం ఎలా ఉంటుందంటే నోవహు దినాల్లా ఉంటుంది. నోవహు దినాల్లో ఆ జనులు హృదయాలు చెడిపోయినప్పుడు, వారి తలంపులంతా పాడైపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేక ఆయన ఏం చేశాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు వర్షాన్ని కుమ్మరించి ఆ యొక్క ప్రజల్ని, ఆ జన సమూహాలని, లేక ఆ యొక్క జంతువుల్ని, జీవవాయుని పిలిచిన ప్రతిదాన్ని నిర్మూలన చేసి తిరిగి దేవుడు తన కుమారుల ద్వారా మరల సంతతిని దేవుడు భూమి మీదకి తీసుకురావాలనుకున్నాడు. హల్లెలూయా. దానిని తెలియజేస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. నోవహు దినంలో జరిగినట్టే మనిషి కుమారుడి దినంలోనూ జరుగును. హల్లెలూయా. అంటే ఇప్పుడు నోవహు దినంలో ఏం జరుగుతూ ఉంది మనకు తెలుసు. నోవహు దినంలో హృదయాలు ఏమైనాయి? మనుషుల హృదయాలు ఏమైపోయాయి? చెడిపోయి, చిన్నతనం నుంచి చెడిపోయి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తుంది, దేవుని కుమారులు మనుషుల కుమారులతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. అవునా కాదా? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్రవారిని చూసుకుని వెళ్ళిపోతున్నారా లేదా? హల్లెలూయా. అంటే అక్కడ ఏం జరుగుతుంది? వాక్యంతో నడిచే పిల్లలు లోకంతో వెళ్ళే వారిని వివాహం చేసుకుంటా ఉన్నారు. అంటే మీరు అక్కడ గమనిస్తున్నారా? వాక్యము లోకము మిక్స్ అవుతా ఉన్నది అక్కడ. కలగలుపుతా ఉన్నది అక్కడ. హల్లెలూయా. మీరు ఇలా అనుకోవచ్చు, అది ఏంటి సార్ అంటే, అది మరొక లవోదికీలా ఉన్నది అక్కడ. వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు, నిలువెచ్చని స్థితిలో ఉన్నట్టుగానే దేవుని కుమారుడు దేవుని కుమారునే చేసుకోవాలి, దేవుని కుమార్తె దేవుని కుమార్తెనే చేసుకోవాలి, విశ్వాసి విశ్వాసినే చేసుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యము లేదు. విగ్రహమునకు దేవునికి, సజీవ దేవునికి బయలుకి సాంగత్యము లేదు. అది దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కానీ అక్కడ ఎలా ఉన్నదంటే, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని పిల్లలు, నరుల పిల్లలు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు కలిసిపోతా ఉన్నారు. వాళ్ళు కలిసిపోవడం ద్వారా ఒక బలమైనది ఉద్భవిస్తా ఉన్నది అక్కడ. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. వాక్యము అలాగే లోక సిద్ధాంతము, లోక ఆచారము కలగలిసినప్పుడు ఒక బలమైనది ఉద్భవించిందా? ఎలాంటి బలమైంది? మామూలు బలమైంది కాదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనకు తెలుసు, అక్కడ నెఫీలీలు అంటే బలాత్కారులు ఉన్నారు. నెఫీలీలు అనే బలాత్కారులు అక్కడ ఉన్నారు. ఉన్నత దేహులు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఈ నెఫీలీల జాతికి చెందిన, ఈ బలాత్కారులు జాతికి చెందిన శేషంగానే ఎవరున్నారంటే నెమ్రోదు ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే నెమ్రోదు యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాడలోనికి వెళ్ళక ముందే, హల్లెలూయా, అక్కడ కలగపులగం జరిగింది. అక్కడ దాన్ని కాల ప్రవక్త తెలియజేశాడు. అందుకని బైబిల్ కూడా దాన్ని తెలియజేసిందంటారా? బైబిల్ ఏం తెలియజేసింది? అక్కడ నెఫీలీలు ఉన్నారు. జల ప్రళయములకు ముందు ఉండిరి, జల ప్రళయము తర్వాతను ఉండిరి. జల ప్రళయం తర్వాత నెఫీలీలు ఎలా వచ్చారు? జల ప్రళయంలోకి వెళ్ళింది ఎంతమంది? 8 మందేనా? నోవహు ఫ్యామిలీ వెళ్ళింది. అవునా కాదా? సర్వ మానవాళులందరూ నశించిపోయారా లేదా? సర్వ జీవరాశులు నశించిపోయా లేదా? మరి నెఫీలీలే ఉన్నత దేహులు మిక్సింగ్ కేటగిరీ ఎలా వచ్చింది అక్కడికి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి?
అర్థమవుతుందా సిస్టర్ మీకు? హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు నోవహు కాలాన్ని. నోవహు కాలంలో ప్రజలు పాపంతో చెడిపోయారు. దేవుడు అన్నాడు, ఓ హల్లెలూయా, నోవహు నీవు నీ కుటుంబం రక్షించబడడానికి ఓడ సిద్ధం చేసుకున్నాడు. ప్రభువా ఏం చేస్తావు ప్రభు నువ్వు? 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నాను. జీవవాయువు పీలుస్తున్న ప్రతిదీ మరణిస్తుంది. ఓడలోనికి వచ్చినదే బ్రతుకుతుంది. హల్లెలూయా అన్నాడా లేదా? సరే మంచిది అని ఇప్పుడు దేవుడు నోవహు వర్తమానం ప్రకటించాడా లేదా? హల్లెలూయా. ఇకాల ప్రవక్త అన్నాడు, తీర్పుకు ముందు దేవుడు ఎల్లప్పుడూ తన వర్తమానాన్ని పంపించును. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను దాన్ని మీకు చదివి వినిపిస్తాను. హల్లెలూయా. చూడండి, త్వరగా ఇక్కడికి తప్పించుకుని ఇక్కడికి త్వరగా రమ్మని వర్తమానంలో ప్రవక్త చెప్తూ ఉన్న 27 పేజీలో చెప్తా ఉన్నాడు. అది మన మెసేజ్ హబ్లో కూడా 27 ఉంది, మీరు చదవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 27 పేరాలో చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలును బయటకు తీసుకుని వచ్చుటను మీరు గమనించాలని నేను కోరుచున్నాను. వారు ఎంతకాలం వేచి ఉండిరి? 100 సంవత్సరాలు. అప్పటికి ఏమి జరగలేదు. యోసేపు చనిపోయినది మొదలుకొని ఆ అత్యుత్తమగు కార్యము సంభవింపలేదు. అయితే అతడు క్రీస్తుకి మాదిరి. యోసేపు క్రీస్తుకి మాదిరి. ఐగుప్తును దేవుడు తీర్పు తీర్చడానికి ముందు దేవుడు తన సంఘమునకు బయటికి తీసుకుని వచ్చుటకు ముందు ఒక వర్తమానం అనేది ఉండెను. హల్లెలూయా. ఎంతమంది గమనిస్తున్నారు? ఐగుప్తుకి దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు, అవునా కాదా? హల్లెలూయా. యోసేపు అన్నాడు, మన దేవుడు మరలా మనల్ని దర్శిస్తాడు, ఇక్కడ నుంచి మనల్ని తీసుకెళ్తాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిస్తాడు ఆయన. మీరు వెళ్తున్నప్పుడు నేను మరణిస్తే, నేను సజీవంగా ఉంటే నేను మీతో వస్తాను. ఒకవేళ నేను మరణిస్తే ఇదిగో నా ఎముకలను కూడా ఇక్కడ విడిచిపెట్టొద్దు, ఆ కానాను దేశానికి తీసుకెళ్ళిపోండి, వాగ్దాన దేశానికి తీసుకెళ్ళిపోండి అన్నాడా లేదా? హల్లెలూయా అన్నాడు. కానీ యోసేపు కాలం అయిపోయింది. యోసేపు మరణించాడు. యోసేపు కాలం అయిపోయినాక ఇంకా 100 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఏమైందంటే ఆ అత్యుత్తమగు కార్యము సంభవించలేదు. 430 ఏండ్లు అయింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దృష్టించాడా? ఐగుప్తుకి తీర్పు తీర్చాలనుకున్నాడా? ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, అమాలేకీయుల యొక్క పాపము ఇంకా పరిపక్వము కాలా. హల్లెలూయా. అమాలేకుల పాపము పరిపక్వం. అమోరీయుల పాపము పరిపక్వం అయితే అబ్రహమా నీ సంతతిని ఆ తమది కాని దేశంలో బానిసలుగా ఉన్న వారిని హల్లెలూయా ఆ దేశంలోంచి నేను బయటికి తీసుకొస్తాను. ముందే వాగ్దానం చేశాడా లేదా? ఏం పాపం? చదవండి ఆదికాండము 15. ఒక నిమిషం, ఆదికాండము చదువుదాం అందరము. 15వ అధ్యాయము చూడండి. అమోరీయులు 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిత్యముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? హల్లెలూయా. ఐగుప్తు దేశానికి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో నుండి వారు ఎక్కడికి రావాలి? ఇప్పుడు కానాను దేశానికి. కానాను దేశానికి రావాలంటే దేవుడు ఒక్క లింక్ అక్కడ పెట్టాడు. ఏంటంటే వారు వాగ్దాన దేశాన్ని పొందుకోవాలంటే, వారు పితరుల స్వాస్థానికి వెళ్ళాలి అంటే హల్లెలూయా అమోరీల అక్రమము సంపూర్తి అవ్వాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎప్పుడైతే అమోరీల అక్రమం సంపూర్తి అయిందో, దేవుడు ఇప్పుడు తన పిల్లల్ని లేక తన సంఘాన్ని, తన వధువుని, తన ప్రజల్ని బయటికి పిలుస్తా ఉన్నాడా లేదా? ఐగుప్తుని విడిచి బయటికి రమ్మన్నాడా లేదా? హల్లెలూయా. ఐగుప్తుని విడిచి బయటికి రమ్మన్నాడా? ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశానికి, కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, పితరులకు వాగ్దానం చేసిన స్థలంలోనికి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే చూడండి, మీరు ఇక్కడ గమనించండి, ఐగుప్తును దేవుడు తీర్పు తీర్చడానికి ముందు, దేవుడు తన సంఘమును బయటికి తీసుకొని వచ్చుటకు ముందు ఒక వర్తమానం అనేది ఉండెను. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడు ఐగుప్తుకి తీర్పు తీర్చాలి. ఇప్పుడు అక్రమం పూర్తయింది, ఐగుప్తుకి తీర్పు తీర్చాలి. ఐగుప్తుకి తీర్పు తీర్చే ముందు
తన ప్రజలను బయటికి తీసుకురావాలి. ఇప్పుడు దేవుడు తన ప్రజలను బయటికి తీసుకురావడానికి ముందు ప్రవక్త అంటాడు, ఒక వర్తమానం అనేది ముందు ఉన్నది. హల్లెలూయా. ఏంటి ఆ వర్తమానం? హల్లెలూయా. ఐగుప్తుని విడిచి బయటికి ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎక్కడికి రావాలి? త్వరగా ఐగుప్తుని విడిచి బయటికి రండి. త్వరగానేనా? ఎలా తినాలా పస్కాని అన్నాడు మోషే? త్వరగా తినండి, త్వరపడుతూ తినండి. నడుమునకు కట్టుకోమన్నాడా లేదా? నడుమునకు తాడు కట్టుకోండి, చేతులు కర్ర పెట్టుకోండి, చెప్పులు వేసుకోండి. హల్లెలూయా. మీరు ఈ పస్కాని ఎలా తినాలి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనకొక పస్కా ఉందా? మనం దాన్ని తింటున్నామా? ఎలా తినాలి? త్వరపడుతూ తినండి. ఏ క్షణమును ఐగుప్తుని విడిచిపోండి అనే ఒక స్వరం వినబడుతుంది. ఏ క్షణము లోకాన్ని విడిచి ఎత్తబాటుకి ఒక స్వరం, పైకి రండి ఒక స్వరం యోహానికి వినబడిందంట. ఇక్కడికి ఎక్కిరా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇక్కడికి ఎక్కిరా అని ఒక స్వరం ఏ క్షణం అని వినబడబోతుంది. అందుకని హల్లెలూయా దాన్ని త్వరగా తినమన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానం, అందుకని అది ఎలాంటి వర్తమానం? ఐగుప్తుని విడిచి బయటికి వచ్చే వర్తమానం, వాగ్దాన దేశానికి వెళ్ళే వర్తమానం. హల్లెలూయా. అందుకే ప్రవక్తనుడు ఎల్లప్పుడూ ఒక వర్తమానం ఉన్నది. ఎప్పుడు వర్తమానం ఉంటుంది? తీర్పుకు ముందు, దేవుడు తన ప్రజలు విడిపించడానికి ముందు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దేవుడు నిన్న నేడు నిరంతరం మారని వాడేనా? హల్లెలూయా. అందుకని మనం చూస్తున్నాం, ఇప్పుడు నోవహు కాలంలో తీర్పు జ్వాలలు, తీర్పు అలలు వీచుతున్నాయా గాలులు? హల్లెలూయా. తీర్పు గాలులు నోవహు దినంలో వీచుతున్నాయి. హల్లెలూయా. దేవుడు చూశాడు, దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చేయాలి? ఒక వర్తమానుకుని ఎల్లప్పుడు పంపించాలంటారా? ఎందుకంటే దేవుడు ఒక నియమం ఉన్నది. ఏంటి? ఆమోస్ 3:7 త్వరగా చదవండి. త్వరగా చదువు. ఆమోస్ చూడండి. ఆమోస్ 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు, ఆయనకు ఒక నియమం ఉంది, ఆయనకు ఒక రూల్ ఉంది, ఒక చట్టం ఉంది. దాన్ని ఆయన ఎప్పుడు మేరడు. అవునంటారా? తను సంకల్పించిన దాన్ని, తను ఏం చేయాలనుకుంటున్నా, ఏ పని చేయాలనుకుంటున్నా, ఇప్పుడు తన సేవకులకు దాన్ని చెప్తాడు. ఎవరు తన సేవకులు? ప్రవక్తలు. ప్రతి కాలంలో ప్రవక్తలు ఉన్నారా? తీర్పుకు ముందు ప్రవక్తలు ఉన్నారా? తీర్పుకు ముందు తన ప్రజల్ని హెచ్చరించడానికి, సరిచేయడానికి, వాళ్ళని మెరులు కొల్పడానికి తన ప్రవక్తని దేవుడు లేపుతున్నాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకని చూడండి, తన ప్రవక్తలకు సేవకులకి దేవుడు సంకల్పించింది బయలుపరచకుండా ఏది చెయ్యడు. అందుకని ఇప్పుడు చూస్తున్నాడు, నోవహు దినంలో జరుగుతున్న కార్యాన్ని చూసి ఇప్పుడు ఆయన ఏం చేసుకున్నాడంటే ఒక కార్యాన్ని చేయాలని తలంచాడు. ఒక కార్యాన్ని చేయాలని తలంచిన దేవుడు ఆయన ఏం చేశాడంటే తన ప్రవక్తని వెతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తా ఉన్నది, ఆ కాల ప్రజల్లో, ఆ తరపు ప్రజల్లో, ఆ యుగపు ప్రజల్లో దేవుడు వెతకగా మచ్చలేనివాడిగా, కృప పొందినవాడిగా నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. నోవహు కనిపించాడు. అంతే ఉందా బైబిల్లో? నోవహు దేవుని కృపను పొందుకున్నానని ఉంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నోవహు దగ్గరికి వర్తమానం వచ్చిందా? ఏంటా వర్తమానం? హల్లెలూయా. ఓడలోనికి రండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. లోపలికి రండి. ఎక్కడికి రావాలి సార్? ఓడలోనికి, క్రీస్తులోనికి, వాక్యములోనికి, వర్తమానంలోనికి రండి. హల్లెలూయా. ఇప్పుడు నోవహు చెప్తా ఉన్నాడంట, నోవహు దగ్గర వర్తమానం వచ్చిందా? విషయం గమనించండి. అప్పటికి ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ ఒకే జాత? చెప్పాలి. ఒకే జాత, ఒకే భాష, ఒకే దేవుడి గురించి అందరికీ తెలుసా? ఎందుకంటే 11 అధ్యాయంలో మారింది భాష. 10-11 అధ్యాయులు భాషలు తారుమారు అయిపోయినాయి. అవునా కదా? బాబేలు కట్టినప్పుడు 10వ అధ్యాయంలో, ఆ 10 అధ్యాయంలో భాషలు తారుమారయ్యాయి. అవునా కదా? అప్పుడు ఒకే భాష అందరికి. దేవుడి గురించి అందరికీ తెలుసా? హల్లెలూయా. దేవుని మహిమ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వర్తమానం వచ్చింది. ఇప్పుడు వర్తమానం తీసుకుని ప్రకటించడం ప్రారంభిస్తున్నాడు నోవహు. ప్రకటిస్తున్నప్పుడు హల్లెలూయా, నోవహు చెప్తున్న వర్తమానం ఎలా ఉందో తెలుసా? హల్లెలూయా. ప్రజలకు ఎలా ఉన్నదంట? హల్లెలూయా.
యేసుక్రీస్తు చెప్పిన వర్తమానం ఎలా ఉంది? ఆశ్చర్యంగా ఉందా? యేసుక్రీస్తు బోధిస్తున్న బోధ ఎలా ఉంది? క్రొత్తగా ఉందా? ఇప్పుడు నోవాహు ప్రవక్త బోధిస్తున్న బోధ ఆ తరపు ప్రజలకి, ఆ కాలపు ప్రజలకి, ఆ యుగంలో జీవిస్తున్న మనుషులకి ఎలా ఉందంటే అది క్రొత్తగా ఉందంట. ఎక్కడా వినలేదంట. ఆశ్చర్యంగా ఉందంట. కానీ నోవహు అన్నాడు, ఓ ప్రజలారా, నేను మీకు బోధిస్తున్న బోధ క్రొత్తది కాదు, ఆది యందున్న బోధ, ఆది అపోస్తుల బోధ. ఆదిలో దేవుడు దేన్నైతే వేరు చేశాడో, ఆదిలో దేవుడైతే దేన్ని సంకల్పించాడో దానిని మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా. జలప్రలయం రాబోతుంది. ఇల్లు చక్కబరుచుకోండి, జీవితాలు మార్చుకోండి, ఓడలోనికి రండి, సిద్ధపడండి, వాక్యానుసారంగా జీవించండి. హల్లెలూయా. ఏంది నోవహు, నోవహు నువ్వు చెబుతున్న బోధ ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎలా వచ్చింది నీ దగ్గరికి? ఎవరు చెప్పారు ఇది? నోవహు అన్నాడు, యెహోవా చెప్పాడు. ఏంటి ఈ మాట? ఇది thus saith the Lord. ఇది ఎలా జరుగుతుందో నాకు తెలియదు, ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ అది జరుగుతుందని నా ప్రభు సెలవిచ్చాడు. హల్లెలూయా. నువ్వు చూసావా? నువ్వు చెప్తున్నావు కదా, ఆకాశం నుంచి ఏమొస్తుంది? వర్షం కురుస్తుందని నువ్వు చెప్పావు కదా. ఎందుకంటే అప్పటి వరకు ప్రజలు వర్షము ఆకాశం నుంచి కురవడం తెలవదు వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకంటే ఆవిరి నేల నుండి లేపి భూమిని తడుపుతున్నాడు ఆయన. నీళ్ళు ఎలా మొక్కలు తడవటానికి, పంటలు పండటానికి ఎలా ఉంది క్రమం? జలప్రలయానికి ముందు నీరు ఆవిరి నీళ్ళల్లోంచి లేచి మొక్కలు తడిపేదంట. అది. హల్లెలూయా. కానీ ఇప్పుడు నోవహు అది చెప్పట్లా. ఈ ప్రజలు అంటున్నారు, నువ్వేంటి కొత్త చెప్తున్నావు? మేము ఇప్పటి వరకు భూమి నుండి కింద నుంచి నీళ్లు రావడం చూసాం, కింద నుంచి మొక్క పెరగడం చూసాం. హల్లెలూయా. కానీ నువ్వేంటి పైనుంచి వాటర్ వస్తుంది అంటున్నావేంటి? హల్లెలూయా. ఇదేంటి చిత్రంగా ఉంది, కొత్తగా చెబుతున్నావు నువ్వు. నోవహుతో అంటున్నారు. కానీ నోవహు అన్నాడు, అది thus saith the Lord. అది దాన్ని నేను మార్చలేను. ఆయన చెప్పిందే నేను చెప్పాలి. మీరు వినినను వినకపోయినను ప్రభు సెలవిచ్చింది ఇదే. నీకు పిచ్చెక్కింది. నోవహుని అన్నారంట మత పిచ్చోడిగా చేశారంట. హల్లెలూయా. పరిశుద్ధ గుండ్రాయిగా చేశారంట. ప్రవక్త అన్నాడు, పరిశుద్ధ గుండ్రాయిగా చేశారంట. ఇతడు ఎవడ మాట వినడరా? హల్లెలూయా. కానీ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే నోవహు బోధిస్తుంది ఆది యందున్న వాక్యం. ఎందుకంటే మనకు తెలుసు ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? జలములు వేరు చేశాడా? చెప్పాలి. జలములు వేరు చేశాడా? దేవుడు చీకటిని వెలుగుని వేరు చేశాడా? అంటే ఒకప్పుడు చీకటి వెలుగు ఎక్కడ ఉంది? ఒకే చోట ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? చీకటిని వెలుగు వేరొగును గాక అన్నాడా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు భూమిని ఆకాశముని వేరు చేశాడా? ఆయన వేరు చేసి ఏం చేశాడు? మధ్యలో ఉన్న దాన్ని విశాలమని చేశాడు. దాన్ని విశాలాన్ని ఆకాశం అని పేరు పెట్టాడు. ఆయన పేరు పెట్టాడా లేదా? హల్లెలూయా. ఆయన మీది జలములను కింది జలములను వేరు చేశాడా లేదా? పై జలాలు పైకి వెళ్ళిపోవును గాక, కింద జలాలు కిందకి వెళ్ళిపోవును గాక అన్నాడా లేదా? అంటే కింద జలాలు ఉన్నాయి. అంటే భూమిలో జలాలు ఉన్నాయా? భూమి మీద జలం ఉందా? భూమి కింద జలం ఉందా? ప్రజలకు ఏం తెలుసు? భూమి మీద జలం ఉంది, భూమి కింద జలం ఉంది. కానీ నోవహు నువ్వు చెప్పేదేంటి? ఆకాశంలో జలం ఉంటేవేంటి, తలపైన జలం ఉంటేంటి? హల్లెలూయా. ఇది కొత్త బోధ. ఎల్లప్పుడూ దేవుడు పంపించే వర్తమానం ఆ కాలపు ప్రజలకు కొత్తగానే కనపడుతుంది. అది ఎన్నికలు ఉన్నవారు మాత్రమే, ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే, హల్లెలూయా ముందు నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే లేఖనాన్ని చూసి వాక్య ఆధారముతో, హల్లెలూయా పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో దాన్ని చూడగలరు, దాన్ని వినగలరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక ప్రశ్న, నీవు నోవహు కాలంలో ఉంటే నోవహు వర్తమానం నమ్మగలవా? ఎంతమందికి అర్థమవుతుంది? నోవహు కాలంలో నీళ్లు భూమిలో నుండి వస్తున్నాయి, పైనుంచి నీళ్లు రాట్లా. ఇప్పుడు నోవహు గారు ఏం చేస్తున్నాడు? పైనుంచి నీళ్లు వస్తాయి, పైనుంచి నీళ్లు వస్తాయి. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మారు మనసు పొందండి, ఓడలోనికి రండి, లోపలికి రండి, వాక్యంలోనికి రండి అని చెబుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మగలవా? హల్లెలూయా. కాల ప్రవక్త బ్రహ్మ అంటున్నాడు, ఈ రోజు నువ్వు నమ్మగలిగితే, ఈ కాలంలో ఈ కాలపు వాక్యాన్ని నువ్వు పట్టుకోగలిగితే ఆ కాలంలో కూడా నువ్వు పట్టుకోగలవు, ఆ కాలంలో కూడా నువ్వు నమ్మగలవు. ఈ కాలంలో నువ్వు క్రీస్తుని గుర్తించలేకపోతే
ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రతి కాలంలో ఉన్నాడు. ఆయన ప్రతి కాలంలో ఉన్న దేవుడు. ఎలా ఉన్నాడు సార్? ఆ కాలపు వాక్యమై ఉన్నాడు, ఆ యుగపు మాట అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు నోవహు చెప్తున్నప్పుడు ప్రజలు అనుకున్నారు, ఇది కొత్తగా ఉంది, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నోవహు అంటున్నాడు చూడండి. నోవహు గురించి సాక్ష్యం ఇస్తూ హెబ్రీయులు రాసిన పత్రిక ఒకసారి తరగతి చదువుదాం. ఏంటి? హెబ్రీయులు రాసిన పత్రిక 11 అధ్యాయము చూడండి. 11 అధ్యాయము తీసారా? 7వ వచనం నుంచి చదువుదాం. విశ్వాసమును బట్టి ఆ ఉమ్, 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 ఉమ్. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి సార్. ఇప్పుడు పౌలు అంటున్నాడు విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. టెలిస్కోపును బట్టి కాదు. ఎందుకంటే నోవహు టెలిస్కోపును బట్టి చూడలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు మనకు చెప్పామనుకో, మనం ఏం చేస్తాం? నమ్ముతున్నాం సార్. అయినా కూడా ఒకసారి టెలిస్కోప్ పెట్టి చూద్దాం, ఆకాశంలో ఏమన్నా వర్షం కనపడుతుందో లేదో. హల్లెలూయా. నోవహు టెలిస్కోప్ పెట్టి చూడలా. అక్కడ మేఘాలు ఉన్నాయా, వర్షం ఉందా, నీరుందా అని ర్యాడర్లు పంపించి, ర్యాకెట్లు పంపించి పరిశోధించి చూడలా. హల్లెలూయా. ఎందుకు తెలిసే? విశ్వాసానికి సందేహం ఉండదు, విశ్వాసానికి భయం ఉండదు, విశ్వాసానికి సందేహం ఉండదు. హల్లెలూయా. విశ్వాసం ఎల్లప్పుడూ లేనిదని నమ్మగలదు, లేనిది ఉన్నట్లు చేయగలవాడని విశ్వాసం నమ్మగలదు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం కలిగిన నోవహు ఏం చేస్తున్నాడంటే, అందుకే చెప్తున్నాడు 11:7లో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ వరకు ఓడని సిద్ధం చేసుకొనెను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి దేనికి వారసుడయ్యాడు? హల్లెలూయా. నోవహు ఓడ కడుతున్నాడంట. కడుతుంటే ఎవరు చెప్పారు నీకు ఓడ కట్టమని? దేవుడే. ఎలా కట్టమన్నాడు? 3 అంతస్తులు. మొదటి అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు. మొదటి అంతస్తు ఎవరికి ఇస్తావు? మొదటి అంతస్తు జంతువులకి, 2 అంతస్తు పక్షులకి, 3 అంతస్తు నాకు. హల్లెలూయా. ఇదేంటి? ఎవరైనా ఓడ సముద్ర ఒడ్డున కడతారు, నది ఒడ్డున కడతారు. నీవేంటి ఈ కొండ మీద, ఈ పర్వతం మీద కడుతున్నావు? ఎవరు వస్తారు, ఎవరు ఎక్కుతారు? హల్లెలూయా. పడవని ఎలా నీటిలో పెడతావు? నోవహు అంటున్నాడు, యెహోవా ఎలాగ సెలవిచ్చాడు. ఏంటయ్యా? ఈ పర్వతము కూడా మునిగిపోతుంది. హల్లెలూయా. ఈ పర్వతం కూడా మునిగిపోద్దా? మన దేశంలోనే ఎత్తైన పర్వతం ఇది, ఇది కూడా మునిగిపోద్దా? ప్రపంచంలో ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోతాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఉగ్రతకి ఏది నిలబడలేదు. ఇదివరకు ఎన్నడూ చూడని సంగతులు హెచ్చరించబడి, ఇదివరకు ఎన్నడన్నా చూసాడా? నోవహు కూడా చూసాడా? ఎందుకంటే నోవహు కూడా ఆ తరంలో కదా పుట్టింది, ఆ కాలంలోనే కదా పుట్టింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ప్రజలు అంటారు యేసుక్రీస్తులో బాప్తిస్మా మేము చిన్నప్పటి నుంచి అలా లేదే, చిన్నప్పటి నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలోనే చూస్తున్నామే. దేవుడు ఒక్కడేనా? అదేంటి మేము దేవుడు త్రియేక దేవుడని ఆది నుండి మేము వింటున్నామే, మీరేదో కొత్తగా చెప్తున్నారేంటి ఒక్కడే దేవుడని? హల్లెలూయా. పండగ చేయకూడదా? ఇదేంటి? మేము చేసేది దేవుడికే కదా, పండగ చేయకూడదని మీరేం చెప్తున్నారేంటి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. క్రిస్మస్ చేయొద్దు అంటలా మేము, క్రిస్మస్ చెయ్యండి. ఎంతమందికి అర్థమవుతుంది? క్రిస్మస్ చెయ్యాలా వద్దా? ఏంటంటే ఈరోజు మనం క్రిస్మస్ చేయట్లేదా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. మనం క్రిస్మస్ని చేస్తున్నాం. హల్లెలూయా. ఆచారాన్ని చేయట్లా. ఆచారం వేరు, ఆరాధన వేరు. ఇది మనం చేసే ఆరాధన ఏంటి తెలుసా? వాక్యానుసరమైన ఆరాధన, వాక్యానుసరమైన క్రిస్మస్. అలాగే ఆచారమైన క్రిస్మస్ ఉంది. ఇప్పుడు మన దేవుడు ఏమని తెలవిస్తున్నాడు అంటే, ఆచారాన్ని ఆచారంగా ఆరాధించొద్దు, ఆచారంతో ఆరాధించొద్దు, ఆత్మతో ఆరాధించండి. ఆత్మతో ఆరాధించడానికి ఆచారంతో ఆరాధించడానికి తేడా ఉందంటారా? ఆత్మతో ఆరాధించేవాడు ఎల్లప్పుడూ ఆరాధిస్తాడు, ఆచారంతో ఆరాధించేవాడు అప్పుడప్పుడు ఆరాధిస్తాడు. హల్లెలూయా.
అప్పుడప్పుడు ఆరాధికులుగా ఉండొద్దు, ఆత్మతో ఆరాధించే ఆరాధికులుగా ఉండండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అది వరకు ఎన్నడూ చూడలా, ఆ తరంలోనే పుట్టాడు. ఈ రోజు అంతే, నీకు తెలవదు బాప్తిసాలు ఎలా మారిపోయాయో, నీకు తెలియదు బోధలు ఎలా మారిపోయాయో, ముగ్గురు దేవుని సిద్ధాంతం ఎలా వచ్చిందో నీకు తెలియదు. వింటున్న సహోదరి సహోదరుడా, అది నీవు పుట్టక మునిపే మారిపోయాయి. హల్లెలూయా. అలాగే దేవుడు ఆదిలో జలములను వేరు చేసిన సంగతి ఆ కాలపు ప్రజలకు తెలవదు, నోవహుకు తెలవదు. నోవహు పుట్టక ముందే ఆ యుగపు ప్రజలు పుట్టక మునిపే, ఆ తరము లేనప్పుడే దేవుడు పైకి ఒక జలాన్ని పంపించాడా లేదా? నోవహు పుట్టక మునిపే, ఆదాముని చేయక మునిపే దేవుడు పైకి వెళ్ళిపోమన్నాడా నీళ్ళని? చెప్పాలి సిస్టర్, పైకి వెళ్ళిపోమన్నాడా? పైకి వెళ్ళిపోయాయా? ఇప్పుడు ఏం చెబుతున్నాడు సార్? ఆదిలో జగత్తుకి పునాది వేయబడినప్పుడు ఏదైతే వర్తమానం ఉన్నదో ఆ ఆది వర్తమానాన్ని నోవహుకి చెప్పడం జరిగింది. ఈ రోజు నీకేం చెప్పబడుతుంది? ఆదిలో 2000 సంవత్సరాల క్రితం అపోస్తులకి ఏదైతే చెప్పబడిందో ఆ వర్తమానం ఈ రోజు నీ ఎద్దుకు వచ్చింది. ప్రజలకి ఇది కొత్తగా ఉండొచ్చు, ప్రజలకి ఆశ్చర్యంగా ఉండొచ్చు, ప్రజలకి వింతగా ఉండొచ్చు, కానీ నువ్వు పుట్టక మునిపే వర్తమానాన్ని దేవుడు దాచిపెట్టాడు. నోవహు పుట్టక ముందే వర్తమానం ఆకాశంలో ఉంది. ఆ కాలం లేనప్పుడే ఆకాశంలో వర్తమానం ఉంది. ఈ కాలం లేనప్పుడే నిన్ను, ఈ వర్తమానాన్ని దేవుడు ఎప్పుడే భద్రం చేశాడు ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసిస్తే నమ్మితే నీతికి వారసురాలు నువ్వే, నీతికి వారసుడు నువ్వే, ఈ కాలానికి నేరస్థాపన చేసేవాడు నువ్వే. ఎందుకంటే నోవహు ఆ కాలానికి నేరస్థాపన చేశాడా లేదా? ఏ కాలానికి చేశాడు? వర్తమానం వచ్చినప్పుడు త్రోసివేసిన, ఇది కొత్తగా ఉంది, ఎప్పుడు మేము వినలేదు, ఎప్పుడు చూడలేదు, ఇది నువ్వు చెప్తున్నావని నోవహు ఆ కాల ప్రజలు అన్నారా? అన్నారని మీరు అనలేదని మీరు అనకండి, అన్నారని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? పౌలు చెప్తున్నాడా లేదా? అది వరకు ఎన్నడూ నోవహు వినలా, అది వరకు ఎన్నడూ నోవహు చూడలా, కానీ ఇప్పుడు విన్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఎలా చూసావు? ఏ న్యూస్ చెప్పింది? ఏ న్యూస్ ఛానల్ చెప్పింది నీకు? ఏ రిపోర్టర్ చెప్పారు నీకు? ఏ వార్తాపత్రిక చెప్పింది? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు? హెవెన్లీ రిపోర్టర్ చెప్పాడు. హెవెన్లీ రిపోర్టర్ అక్కడికి వచ్చాడు, పరలోకపు వర్తమానికుడు అక్కడికి వచ్చాడు, వర్తమానాన్ని తీసుకుని వచ్చాడు. అది ఏం చెప్పింది? ఆదిలో ఉన్న భద్రపరచబడిన వర్తమానాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నోవహు కాలంలో నువ్వు ఉంటే, ఆ కాలపు వర్తమానాన్ని అంగీకరించగలిగితే, హల్లెలూయా, ఈ కాలంలో కూడా ఈ కాలపు వర్తమానాన్ని నువ్వు అంగీకరించగలవు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ కాలపు వర్తమానం ఆదిలో ఉన్న వర్తమానం, ఈ కాలపు వర్తమానం ఆది అపోస్తుల వర్తమానం. ఆది అపోస్తుల వర్తమానం యేసుక్రీస్తు బాప్తిసం, ఆది అపోస్తుల వర్తమానమే ప్రభురాత్రి భోజనం రాత్రి, ఆది అపోస్తుల వర్తమానం ఒకరికాలు ఒకరు కడుక్కోవాలి, ఆది అపోస్తుల వర్తమానమే మీరు ఉత్సవాలు, మాసములు, పండుగలు, దినాలు ఆచరించొద్దని తెలియజేసేది, క్రీస్తు వలె క్రైస్తుడిగా జీవించమని చెప్పేది. అది ఆది అపోస్తుల వర్తమానం. అది పాస్టర్ జాషో చెప్పింది కాదు సార్. హల్లెలూయా. అది బ్రదర్ బ్రాండన్ చెప్పింది కాదు సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అది పౌలు చెప్పింది కాదు సార్, అది పేతురు చెప్పింది కాదు సార్. అది ఎవరు చెప్పింది తెలుసా? ఆది అందున్న వాక్యమే మాట్లాడిన వాక్యం, అది మాట్లాడిన మాట. అది ఆ మాటని ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. కలిపి తీసివేసిన వారికి ఏం జరుగుతుందో ప్రకటన జలవిస్తా ఉన్నది. హల్లెలూయా. చూడని సంగతులు, వినని సంగతులు చూస్తున్నాడా? నమ్మాడా? ఈరోజు సేమ్ అదే కృప పొందుకున్న ఒక గుంపు ఇక్కడ ఉన్నది, ఈ లోకంలో కూడా, ఈ తరంలో కూడా, ఈ యుగంలో కూడా. హల్లెలూయా. మనం చదివాం, ఐగుప్తుకి తీర్పు తీర్చక మునుపు, సంఘాన్ని బయటికి తీసుకురాక మునుపు అక్కడ ఒక వర్తమానం ఉన్నది. హల్లెలూయా. నోవాహు కాలంలో జలప్రలయం చేత ప్రజలు ఆ ప్రపంచం మునిగిపోక మునుపు, నోవాహు ఓడలోనికి వెళ్ళిపోక మునుపు అక్కడ ఒక వర్తమానం ఉన్నది, అక్కడ ఒక వర్తమానికుడు ఉన్నాడు, అతడే నోవాహు. అయితే ఈ కాలంలో ఒక విషయం మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచం కాలిపోక మునిపే, సంఘ శాఖలన్నీ WCCలో కలిసిపోక మునిపే, హల్లెలూయా, వధువు పైకెత్తబడక మునిపే ఈ కాలంలో ఒక వర్తమానం ఉండవలసి ఉన్నది. ఒక వర్తమానం ఉన్నది, ఒక వర్తమానికుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానం నీకు తెలియాలి, ఆ వర్తమానం నీకు తెలియాలి, ఆ వర్తమానికుడు ఎవరో నీకు తెలియాలి. అది కృప చూపే దేవుడే నీకు దాన్ని బయలుపరచాలి. హల్లెలూయా. కేకలేసి చెప్తే
నేను అరిసి చెప్తే మీకు అర్థం కాదు అది. నేను కేకలేసి చెప్తే మీకు అర్థం కాదు అది. ప్రత్యక్షతనిచ్చేది మనిషి కాదు, ఏ సంఘ శాఖ కాదు, ఏ బైబిల్ మిషనరీ సెమినరీ కాదు. ప్రత్యక్షతనిచ్చేది పరిశుద్ధాత్మే పరలోకము నుండి ఇవ్వాలి మనకి. పరిశుద్ధాత్ముడే మనకు ఆ ప్రత్యక్షతనివ్వాలి. వాక్యం ఏమై ఉన్నది, ప్రతి కాలంలో వాక్యం ఎలా ఉన్నది, ప్రతి కాలంలో క్రీస్తు ఎలా సంచరించాడు, ఈ కాలంలో క్రీస్తు ఎలా నడుస్తున్నాడు, వాక్యమే నీకు దాన్ని తెలియచేయాలా. పరిశుద్ధాత్మ ప్రత్యక్షతనివ్వాలి నీకు అది. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు వింటూ, హల్లెలూయా, అతడు ఆ యొక్క ఓడను కట్టుచున్నప్పుడు, హల్లెలూయా, ఎన్ని మాటలు అనుభవించాడంటారు. ఈరోజు నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ రోజు నోవహు కడుతున్న వాడే ఈరోజు క్రీస్తుకి గుర్తు. ఎందుకని? ఆ రోజు నోవహు కడుతున్న వారు దైవత్వానికి గుర్తు. ఆ దైవత్వములు ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పాలి సార్? 3 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ దైవత్వపు వాడకి? ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు. మొదటి అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు. 3 అంతస్తులు. 3 అంతస్తులు ఉన్నది ఓడలు కాదు, వాడే. అలాగే దైవత్వంలో కూడా ఎన్ని లక్షణాలు ఉన్నాయి, ఎన్ని స్వభావాలు, ఎన్ని గుణ లక్షణాలు ఉన్నాయి? 3. ఏంటి ఆ దైవత్వంలో ఉన్న స్వభావాలు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఉన్న దేవుడు ముగ్గురు కాదు, త్రియేకుడు కాదు. ఆయన ఒకే ఒక దేవుడు. అది ఒకే ఒక వాడ, ఆయన ఒకే ఒక దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన ఒక్కడే దేవుడు అన్న సంగతి నీకు అర్థమైతే హల్లెలూయా, నువ్వు వర్తమానం అర్థమైనట్టే, దైవత్వం నువ్వు గ్రహించగలిగినట్లే, వాడ ద్వారం దగ్గర నువ్వు ఉన్నట్టే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు? నోవహు కాలంలో ప్రజలు అంటున్నారు, నువ్వు ఏ విశ్వాసాన్ని వెంబడిస్తున్నావు, నువ్వేం బోధిస్తున్నావు? మనం చిన్నప్పటి నుంచి ఏం విన్నాం, చిన్నప్పటి నుంచి ఏం చేసాం, చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా ఆరాధించాం? నోవహు ఆరాధన అంతా నువ్వు విడిచిపెట్టి ఇప్పుడు ఏదో యెహోవా సెలవిస్తున్నాడు అనేసి ఎప్పుడు చూడని సంగతుల గురించి, వినని సంగతుల గురించి చెప్తా ఉన్నావేంటి నువ్వు? హల్లెలూయా. ఎప్పుడు వినని సంగతులే ఆ కాలానికి, కానీ ఆది యందు ఉన్న సంగతి తెలవదు ఆ కాలానికి. ఈ రోజు కూడా అంతే. ఈ కాలానికి ఇది కొత్తది, అవునా కాదా? హల్లెలూయా. ప్రతి కాలంలో వర్తమానుడు ఉన్నట్లు ఈ కాలంలో వర్తమానుడు ఉన్నాడంటే ఇది కొత్తది. హల్లెలూయా. ఈ కాలంలో దేవుడు WCC ద్వారా ప్రపంచ సంఘాలన్నింటినీ ఆ యొక్క మృగపు ముద్ర కిందకి తీసుకెళ్ళబోతున్నాడు అంటే ఇది కొత్తది. భూమిలోంచి మృగం లేపబడుతుంది. ఆ మృగం ఏదో కాదు, అది భూమిలోంచి వచ్చిన ఆ మృగమే. ఆ యొక్క అమెరికా దేశం అంటే అది కొత్తది. హల్లెలూయా. సముద్రం నుంచి మృగం వస్తా ఉన్నది. ఆ మృగం ఏంటో కాదు, విస్తార జలం మీద కూర్చున్న ఆ స్త్రీ ఏంటో కాదు, ఆ మహాపట్టణమే, ఆ పట్టణం ఏంటో కాదు, రోమాలో ఉన్న ఆ వాటికన్ సిటీ అని చెబితే అది ఒక కొత్తది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కానీ నోవహుకి తెలుసది. హల్లెలూయా. నోవహుకు తెలిసినా తెలియకపోయినా బైబిల్ చెబుతుంది, అతడు విశ్వాసము చేత దాన్ని నమ్మాడు. హల్లెలూయా. ఒకరోజు తాను బోధిస్తున్నది నెరవేరిందంటారా? తను బోధిస్తుంది భూమి మీదకి నెరవేరిందంటారా? హల్లెలూయా. ఏదైతే ఇదివరకు చూడని సంగతుల గురించి దేవుడి చేత హెచ్చరించబడి బోధిస్తా ఉన్నాడు, హల్లెలూయా, ఆ బోధ ఆ కాలపు ప్రజలందరి మీదకి తీర్పు తీర్చడానికి వచ్చింది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రతి కాలంలో ఏది తీర్పు తీరుస్తుంది? నువ్వు కాదు సార్, నేను కాదు సార్. అందుకే మనుషులకి మనం తీర్పు తీర్చకూడదు. ఈరోజు సేవకులు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, అలాగే క్రైస్తవులు ఉన్నారు, సహోదరులు విశ్వాసులు ఉన్నారు. దేవుడికి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వట్లా, వారే తీర్పు తీర్చేస్తున్నారు. ఈరోజు ఎక్కడి నుంచి తీర్పు తీరుస్తున్నాడు? బలిపీఠాల మీద నుంచి కూడా తీర్పులు తీర్చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, తీర్పు తీర్చే పని నాది, పగ తీర్చుకుంటున్న నా పని, మీ పని కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్తే తప్పిపోయాడు, ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్తే పాడైపోయాడు, విడవబడిపోయాడు, ఏశావు, బుద్ధి లేని కన్నిక. హల్లెలూయా. ఎవరు మనం తీర్పు తీర్చడానికి? ఎవరు మనం తీర్పు తీర్చడానికి? హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, అంత్య దినములో తీర్పు తీర్చేది ఆయన మాటే. నీవు విశ్వసిస్తున్న వర్తమానం, నేను విశ్వసిస్తున్న వర్తమానం, మనం నమ్ముచున్న బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమే ఆయన అన్నాడు, అది ఆ అంత్య దినంలో తీర్పు తీరుస్తుంది. నా మాట తీర్పు తీరుస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా.
ప్రతి కాలంలో ఏది తీర్పు తీరుతుందో ఆ కాలంలో పంపబడిన దేవుని మాటే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఇప్పుడు నోవహు కాలంలో తీర్పు తీర్చాలంటే ఒక దినంలో మహా తీర్పు జరగబోతుందా? అప్పుడు అందరూ బయటకొస్తారా? చెప్పండి సార్. అందరూ వస్తారా? సపోజ్ ఇప్పుడు ఒకసారి అటువైపు ఆలోచిద్దాం. నోవహు కాలంలో ఉన్న ప్రజలు అక్కడికి దేవుడు రమ్మన్నాడు తీర్పులోకి. ఎంతమందికి అర్థమవుతుంది? నోవహు కాలంలో ఉన్న ప్రజలందరూ వచ్చారా? సరే ఆ కాలంలో నోవహు కాలంలో తీర్పులోకి వస్తున్నప్పుడు ఇప్పుడు ఆ నోవహు కాలంలో ఉన్న ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఆ కాలంలో వాక్యాన్ని దేవుడు పంపించాడు. ఎందుకంటే ప్రతి కాలంలో తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఇస్తాడా? మార్గం ఉంటుందంటారా? మార్గం లేకుండా ఆయన ఏం చేయడు. నోవహు కాలంలో ఇప్పుడు దేవుడు వాక్యాన్ని పంపించాడు. ఆ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు 8 మంది ఉన్నారు. ఈ 8 మంది అక్కడికి వచ్చారు. వచ్చారా? రాలేదా? హల్లెలూయా. ఇక్కడ జన సమూహాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ జన సమూహాలు ఏం చేస్తున్నాయంటే ఆయన చెప్తా ఉన్నాయి. మేము మా పితరులు చెప్పినట్టే ఆరాధించాం. హల్లెలూయా. మా పెద్దల ఆచారాల ప్రకారమే ఆరాధించాం. హల్లెలూయా. మేము ఏది తక్కువ చేయరా. వారు ఏ విధంగా ఆరాధించమన్నారో అలాగే ఆరాధించాం. హల్లెలూయా. సరే ఇప్పుడు ఇటువైపు ఎవరున్నారు? 8 మంది ఉన్నారు. నీటి ద్వారా రక్షించబడిన వాళ్ళు, వర్తమానం ద్వారా రక్షించబడిన వాళ్ళు, వర్తమానం ద్వారా వాక్యం ద్వారా ఆ కాలపు మాట ద్వారా ఓడలోనికి వెళ్ళిన వారు. హల్లెలూయా. ఈ 8 మంది అంటున్నారు. ఈ 8 మందిలో మనకు తెలుసు ముఖ్యుడు నోవహు. ఈ ముఖ్యమైన నోవహు నిలబడి అంటున్నాడు, ప్రభువా నీవు సెలవిచ్చింది ఆ కాలంలో నాకు ఇచ్చిన దాని ప్రకారం నేను నడుచుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? ఆ కాలంలో ఇవ్వబడిన దాంతోనే మనం ఆ కాల ప్రజలు నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ కాలంలో మాట్లాడిన మాట ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆ కాలంలో ప్రజలు దర్శించిన వాక్యం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు చూడండి సోదరులారా, అంటే ఏది నేరస్థాపన చేస్తుంది? నోవహు కాదు, నోవహు కాలంలో పంపబడిన మాట. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు కాలంలో ఏది నేరస్థాపన చేస్తుంది? ఆయన అన్నాడు, నేను మీ మీద నేరం మోపడానికి రాలా అన్నాడా లేదా? ఆయన నేరం మోపడు. ఆయన నోటి నుండి వచ్చిన ఆయన మాట. హల్లెలూయా. ఆయన వాక్యం. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న ఈ హాలీవుడ్లకి, బాలీవుడ్లకి, లోక అందాలకి, లోక హంగులకి, పొంగులకి, లోకంలో ఉన్న పాపాల్పకాలపు భోగాలకి, ఇదిగో లోకంలో ఉన్న విధానంలోకి వెళ్ళిపోయిన స్త్రీకి, పురుషుడికి నువ్వు వాక్యాన్ని ప్రకటించావు, వర్తమానం చెప్పావు, వాక్యం ఎలా ఉండమందో అలా జీవించాలో చెప్పావు నువ్వు. ఇప్పుడు వారందరూ మనమందరం ఒక దినాన్ని అక్కడికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు వారికి ఎవరు సరి చేయాలి? అక్కడ ఏది చెప్తుంది వారికి లెక్క? హల్లెలూయా. ఇదిగో ఈ కాలంలో నీ నోటి నుండి వచ్చిన మాట అక్కడ వారిని తీర్పులో పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒకరు వర్తమానం చెప్పారు ఒకరికి. హల్లెలూయా. సపోజ్ నేనే చెప్పాను. ఇప్పుడు నేను వర్తమానం చెప్పాను ఒకరికి, ఒక బ్రదర్కి వర్తమానం చెప్పాను, లేక ఒక సిస్టర్కి వర్తమానం చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే ఆ సమయం వచ్చింది, మేమిద్దరం అక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు అందరూ వచ్చినప్పుడు తీర్పు సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన దేని చేత తీర్పు తీరుస్తాడు? మన క్రియలను బట్టి కాదు సార్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దేని చేత తీర్పు తీరుస్తాడు? ఆయన మాట చేత తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. నీ క్రియలు మురుగుగుడ్డలా ఉండొచ్చు, నీ క్రియలు నశించిపోయేలా ఉండొచ్చు, కానీ నువ్వు రక్తం కిందకు వస్తే, ఆయన మాటను పట్టుకుంటే, పశ్చాత్తాపాన్ని వేడుకుంటే ఆ మాట నీకు కురపిస్తుంది. ఆ వాక్యం నిన్ను రక్తంతో కప్పుతుంది. హల్లెలూయా. అది నిన్ను తీర్పులోనికి వెళ్ళనివ్వదా మాట. ఆయన అన్నాడు, నా మాట విని నా మాట నమ్మినవాడు, నా మాట వినినవాడు, దాని ప్రకారం చేయవాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిస్తాడు, తీర్పులో నుండి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడు అన్నాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాట ఎక్కడుంది? నాలో ఉంది. ఆయన మాట ఎక్కడుంది? నీలో ఉంది. ఇప్పుడు నీవు మాట చెప్తున్నప్పుడు, నువ్వు ఆ వాక్యం చెప్తున్నప్పుడు, ఆ మాటను నమ్మిన నువ్వు అక్కడ ఉన్నావు, ఆ మాటను నమ్మని వారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభువా మాకు ఇలా చెప్పలేదయ్యా, ఎవరు చెప్పలేదయ్యా, మాకు తెలియదయ్యా, ఇలా వర్తమానం ఉందని బాప్తీసం ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసుకోవాలని, ప్రభు రాత్రి తీసుకోవాలి, ఒకరికాల ఒకరు కలుపుకోవాలని ప్రభు మాకు చెప్పలేదయ్యా. మేము కూడా మా పితరులాగా ఆరాధించాం ప్రభా. నా తాతల నుంచి ఏదైతే ఆరాధన క్రమం ఉందో ఆ క్రమంలోనే వెళ్ళామయ్యా, పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళం, పలానా ఆరాధన చేసేవాళ్ళం ప్రభు అంటే ఆయన అంటాడు, ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, నీకు చెప్పిన వారు ఎవరో నీ ఎదుటికి వస్తారు ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకు తెలిసే? చెప్పింది నేను కాదు, ఆయన వర్తమానం నాలో ఉండి వారితో మాట్లాడింది. హల్లెలూయా.
అది ఆయన మాటేనా? ఈరోజు నిన్ను రక్షించింది జాషువా కాదు. ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు, నేను బాప్తిసం ఇచ్చాను, నువ్వు నా మాటే వినాలా. నేను బాప్తిసం ఇచ్చాను, నువ్వు నా సంఘానికే రావాలా. హల్లెలూయా. నేను అనుకుంటాను, అలా గాని మనం అనుకుంటే మనం ఎంత మూర్ఖులమై ఉన్నాం. ఒక దినాన ఏం జరిగినా, ఒక దినాన తీర్పులో మనం అనుకున్నా కాబట్టి మన మాట అక్కడికి వస్తుంది. కానీ నేను రక్షించలేదు, ఆయన రక్షించుకున్నాడు. రక్షించడానికి నేను ఒక పాత్రగా నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. నేను డెలివరీ చేయలా. హల్లెలూయా. నేను ప్రసవం చేయలా. ప్రసవించింది ఏమే. హల్లెలూయా. డెలివరీ అయింది ఆమెకే. ఆమె ప్రసవించడానికి మార్గం సరళం చేయడానికి దేవుడు వాడుకున్న ఒక నర్సుని నేను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఈరోజు నిజంగా కొట్టుకుంటున్నారు, ఎలా పడితే అలా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక దినం రాబోతుంది, తప్పించుకుని లోక పాపము నుండి క్రీస్తు అనే వాడలోనికి రా. సత్యవాక్యములోనికి రా. బైబిల్ చెబుతున్నట్లుగా బాప్తిసం ఏంటో తెలుసుకో. బైబిల్ చెప్తున్నట్లుగా విశ్వాసం ఏంటో తెలుసుకో. బైబిల్ చెప్పింది ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటే బాప్తిస్మం? ఏంటా ప్రభు ఒక్కడే? దైవత్వం ఏంటి? హల్లెలూయా. దైవత్వం గ్రహించడానికి, ప్రభు ఏంటో తెలుసుకోవడానికి, బాప్తిస్మం ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థన చేయి. ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. దేవుడు సహాయం చేయకుండా క్రీస్తు అనే ఓడలోనికి నువ్వు వెళ్ళలేవు. వాక్యం అనే సర్వసత్యంలోనికి నువ్వు నడవలేవు. ఎందుకంటే 2 దారులు ఎదుటున్నాయి. ఇరుగు దారి ఉన్నది, విశాల దారి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. 2 మార్గాలు ఉన్నాయి. నోహు కాలంలో నోహు వాక్యం చెబుతుంటే ఇరుగు దారిలోకి వచ్చింది 8 మందే. కానీ విశాల ద్వారంలో ఇష్టం వచ్చినట్టు ఆరాధించుకునే, భక్తి చేసే దాంట్లో ఉన్నవారు అనేకులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఓడలోనికి రా, క్రీస్తులోనికి రా. తప్పించుకో, జలప్రలయాన్ని తప్పించుకో, రాబోయే అగ్ని ప్రమాదాన్ని తప్పించుకో, తీర్పుని తప్పించుకో, ఉగ్రతను తప్పించుకో. గొర్రెపిల్ల ఉగ్రత నుంచి దాటుకుని కృపలోనికి రా, ఓడలోనికి రా, క్రీస్తులోనికి రా, ఎత్తబాటులోనికి వెళ్ళిపో. హల్లెలూయా. ఎంతమంది ఓడలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు? తప్పించుకుని ఇక్కడికి త్వరగా రమ్మనే వర్తమానంలో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే కేవలం నోవాహు దినాల్లో ఉన్నట్టే. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా మనం లోతు దినాల్లోనికి వెళ్ళాలి, అవునంటారా? హల్లెలూయా. మరి నోవాహు దినాల్లో ఎలా ఉన్నారు ప్రజలు? చూడండి 17, 26 చదువుదాం. అంటే ఇప్పుడు నోవాహు దినాల్లో జరిగినట్టు ఇప్పుడు మీరు గమనించండి. నోవాహు దినముల్లో ఏం జరిగిందంటే వర్తమానం వారి దగ్గరికి వచ్చింది. వచ్చిందా రాలేదా? అది వారు ఎన్నడూ విననిది, వారు ఎన్నడూ చూడనిది వారి వద్దకు వచ్చింది. ఇప్పుడు దేవుడు అన్నాడు, రెండో రాకడ జరుగుతున్నప్పుడు, రెండో రాకడకు ముందు, హల్లెలూయా, మనిషి కుమారుడికి దినాలకు ముందు ఇప్పుడు నోవాహు దినంలాగే ఒక వర్తమానం రావాలా. నోవాహు దినంలాగే అది వరకు ఎన్నడూ ప్రజలు వినని సంగతుల గురించి, చూడని సంగతుల గురించి బోధించాలా. బోధించబడుతుందా? హల్లెలూయా. బోధించబడుతుందా లేదా? బోధించబడుతున్నప్పుడు కొత్తది అంటున్నారా లేదా? మీరు ఒక కొత్త తయారు చేసుకున్నారు, మీరు ఒక కొత్తది బోధిస్తున్నారు అంటున్నారా లేదా? నోవాహుని అన్నారా? చెప్పాలి సార్ నాకు. యేసుక్రీస్తుని అన్నారా? చెప్పాలి. గల ప్రవక్తను అన్నారా? చెప్పాలి సార్. నిన్ను అంటున్నారా? నన్ను అంటున్నారా? భయపడకు, మనం అదే క్రమంలోకి వెళ్తున్నాం. ఏ క్రమం తెలుసా? నీతి ద్వారా వారసత్వాన్ని పొందుకునేది, విశ్వాసము చేత నీతిమంతులుగా మార్పు చెందేది. హల్లెలూయా. నీవు నమ్ముచున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చినది దేవుడు, ప్రత్యక్షతని దేవుడే. అందుకన్నాడు, ఆ దినాల్లో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ, ఎలా ఉన్నారంట ప్రజలు? ఓడలోనికి ఎల్లక మునుపు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు ఉండిరి. హల్లెలూయా. తింటున్నారు, తాగుతున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, అవునా కాదా? హల్లెలూయా. అబ్బో, ఈరోజు ఇప్పుడు మన కాలంలో, నోవాహు కాలంలో ఎలా మనకు తెలియదు, కానీ ఈ కాలంలో డీజే లేకుండా పెళ్ళి అవ్వదు, ఫంక్షన్ అవ్వదు, అవునా కాదా? డీజే లేకుండా పెళ్ళి అవుతుందా? ఆ డీజే పెట్టుకుని అక్కడక్కడ కొంతమంది గుండెకి సస్తున్నా కూడా, అయినా కూడా దాన్ని ఆపట్లా. ఆపుతున్నారా? విషయం వాళ్ళకి తెలవదు. ఇక్కడ ఆపట్లా.
ఒకరోజు నిజంగా సచ్చే రోజు ఒకటి వస్తుంది వాళ్ళకి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకన్నాడు, జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచు ఉండిరి, అంతలో జలప్రలయం వచ్చింది. అబ్బా, అంటే ఇప్పుడు నోవహు కాలంలో ఒకసారి మనం చూస్తే ఇవి పార్టీ చేసుకుని డీజే పెట్టుకుని ఎగురుతున్నారంట జనం. ఎగురుతున్నప్పుడు సడన్ గా ఏమైంది? హల్లెలూయా, సడన్ గా ఆకాశం అంతా నల్లగా మబ్బు పెట్టేసింది. ప్రజలు అనుకుంటున్నారు, ఇదేంటి ఎప్పుడు మనం ఈ నల్లటి మబ్బులు చూడలేదే. ప్రవక్త అంటున్నాడు, ఆ నల్లటి మబ్బుల్లో నుంచి గీంకరించుకుంటూ గాలులు, మెరుపులు, పిడుగులు, వాటి వాటి స్వరాలు పలుకుచా ఉన్నాయంట. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆ గీంకరించుకుంటూ ఆ మెరుపులు, ఉరుములు, స్వరాలు పలుకుతూ ఉన్నప్పుడు ఈ స్వరాలు, ఈ ఉరుములు ఎవరికి వినపడుతున్నాయి? ప్రజలకు వినపడుతున్నాయి, నోవహు వినపడుతున్నాయి. ప్రజలేమో వింతగా చూస్తున్నారంట. ఏంటిది అనుకుంటున్నారంట. నోవహు ఏమనుకుంటాడు తెలుసా? yes, నేను చెబుతుంది ఇదే, నేను బోధిస్తుంది ఇదే, ఈ రోజు అది నెరవేరబోతుంది. అయితే నేను ఇప్పుడు వాడలో ఎత్తబడబోతున్నాను. హల్లెలూయా. ఆ స్వరాలు గర్జిస్తున్నప్పుడు, ఆ ఉరుములు, ఆ యొక్క ఆ మెరుపులు వస్తున్నప్పుడు నోవహు ఏం చేస్తున్నాడు? తలెత్తుకుని అటు చూసి, ఏమే, నా విడుదల సమీపించబోతుంది, నా వర్తమానం నిజమైపోతుంది. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కరువులు, భూకంపాలు, ఉపద్రవాలు, వరదలు, దేశాల మీదకు యుద్ధాలు, హల్లెలూయా, ప్రజలు మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, హల్లెలూయా, తీర్పు గాలులు వీచడానికి ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయని నోవహు ఏ విధంగా అయితే చూచాడో, ఈ రోజు వధువాది ఎవరు చూడగలరు తెలుసా? ఈ కాలంలో ప్రత్యక్షత పొందిన వారు. ఆయన అన్నాడా లేదా? ఇవి జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి? తల దించుకుని ఆడ్చండి. అయ్యో, నైజీరియాలో అలా చంపేస్తున్నారు ప్రభువా, మా ఊర్లోకి వచ్చి మా దేశంలో అలా చంపేస్తే మా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఆడవకండి. ఆయన అన్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏడవద్దు, దుఃఖపడొద్దు, తలలు కిందకు దించుకోవద్దు, తలలు పైకెత్తి చూడు, నీ విడుదల సమీపించబోతుంది, నీ రాజు మేఘముల మీద రాబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాం సార్? తినుచున్నారు జనం, తాగుచున్నారు జనం, పార్టీలు చేస్తున్నారు జనం. ఒకరోజు రాబోతుంది, వారు తినుచున్నప్పుడు తాగుచున్నప్పుడు చిన్న కారు చిచ్చు మొదలవబోతుంది. ఆ కారు చిచ్చు ఒక దేశం నుంచి, ఒక ఊరు నుండి, ఒక దేశం నుంచి అన్ని దేశాలు చుట్టుకోబోతున్నాయి. అవన్నీ దేశాలకు చుట్టుకుని పోయి ప్రపంచం కాలిపోయే ముందే దేవుడు దాని యొక్క గాలులు వీచుచున్న శబ్దం వధువు గ్రహించగలిగినట్లుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నోవహు అనుకుంటున్నాడు, దేవుడు చెప్పాడు, మబ్బు వచ్చేసింది, ఉరుములు, 7 ఉరుములు, వాటి వాటి శబ్దము పలుకుతున్నాయి. అబ్బో, ఇప్పుడు యోహాను 7 ఉరుములు, నోవహు 7 ఉరుముల శబ్దం విన్నాడంటారా? హల్లెలూయా. వర్తమానం అర్థమైపోతుంది. ఇంకా ఉరుములు ప్రత్యక్షత వచ్చేసింది. ఇంకా ఇప్పుడు నోవహు అనుకున్నాడు, ఇక నేను ఇక్కడికి ఎక్కిరమ్మని స్వరం వినడానికి సిద్ధంగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? అలాగ చిన్నగా మబ్బులు పట్టేసాయి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఇక నోవహుకి ఒక వరం వచ్చింది, ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఏంటంటే, కమ్ టు మీ, ఓడలోనికి వచ్చేయ్. హల్లెలూయా. ఒకరోజు ఒక స్వరం రాబోతుంది నీకు, ఒకరోజు నీకు ఒక స్వరం వినబోతుంది. ఏంటో తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా, కమ్ టు మీ, పైకొచ్చేయ్. హల్లెలూయా. దానికి ముందు తీర్పు గాలులు వీచటం చూస్తున్నావా? తీర్పు ఉరుములు ఉరవడం వింటున్నావా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం అక్కడ ఉన్నాం. అక్కడికి మనం వెళ్ళాలంటే, పెండ్లి విందులోకి వెళ్ళాలంటే, ఎత్తబాటులోకి వెళ్ళాలంటే, శరీర మార్పులోకి వెళ్ళాలంటే ముందు మనం ఎక్కడికి రావాలి? వాక్యములోనికి రావాలి, క్రీస్తులోనికి రావాలి. హల్లెలూయా. వాక్యం చెప్పినట్టు బాప్తిజం తీసుకోవాలి, వాక్యం చెప్పినట్టు ప్రభుత్వం తీసుకోవాలి, వాక్యం చెప్పినట్లు అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెక్కకుండా మనం సహవాసం చేయాలి. ఆ సమయం సమీపించిన కొలది మరి ఎక్కువగా మనము కూడుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది వాక్యంలోకి వస్తారు? ఎంతమంది వాక్యమైన క్రీస్తులోనికి వస్తున్నారు? నోవహులే ఎంతమంది నీటి గుండా రక్షించబడడానికి ఇష్టపడతా ఉన్నారు? హల్లెలూయా. దేవుడు దీవించును గాక. అందరికీ గాడ్ బ్లెస్ యు. సమయంలో ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు.